పాపము చేయవారిని లాగి వేస్తున్నట్లు. అంటే దావీదు దేన్ని క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ? భక్తిహీనులన్నీ ఆయన లాగేస్తాడు, పాపం చేసేవారిని ఆయన లాగేస్తాడు. వారిని లాగినట్టుగా నన్ను లాగివేది. ఎందుకు? ఏ ఆలోచన? ఈనాడు మన అంశం ఏంటి అంటే చెడ్డ చెడ్డ ఆలోచనలు, ఉద్దేశాలు. అంటే ఈ దురుద్దేశం ఎక్కడ పడుతుంది ఇప్పుడు? హృదయంలో. అందుకే అదన్నిటికంటే అందం ఎలా మోసకరమైనదని వర్ణించిందో జీవగ్రంథం, హృదయము కూడా అన్నిటికంటే, అవయవాలన్నింటిలో నేను ఆల్రెడీ దీన్ని క్లారిటీగా చెప్పాను మీకు. మానవ అవయవాలలో మోసకరమైనది ఒకే ఒకటిగా బైబిల్ చెప్తుంది, హృదయము. అయితే చూద్దాం, ఈ దురుష్ట ఆలోచన ఉంటుందని చెప్పాడు దావీదు. హృదయంలో ఏం నిండితే ఏం మాటలు వస్తాయి? దుష్టాలోచనలు నిండిపోతే దుష్ట మాటలు బయటికి వస్తాయి. ఏమని వర్ణించాడు దేవుడు వారిని? సర్ప సంతానం. అంటే దురుద్దేశము కలిగిన మానవుణ్ణి, అంటే లిటరల్గా చెప్పాలని అంటే విశ్వాసిని దేవుడు ఏమంటున్నాడంటే దురుద్దేశం కలిగి ఉంటే సర్ప సంతానం. నువ్వు గొర్రె పిల్ల సంతానం అని నేను చెప్తున్నాను, కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సర్ప సంతానం. ఎవరు